హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. కానీ మంచి అతనిలో కనిపినప్పుడు అతన్ని అభిమానిస్తాం, చెడు ఎక్కువగా కనిపించినప్పుడు అతన్ని ద్వేషిస్తాం. సో ఈ వీడియోలో నేను చెప్పేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసింది, నేను గ్రహించింది ఈ వీడియోలో పంచుకోబోతున్నాను. పవన్ కళ్యాణ్ నాకేమైనా చేశాడా? నా చుట్టమా? నా ఫ్రెండా? నా కులపోడా? చివరికి నా మతపోడా? కాదు, ఇవేమీ కూడా కాదు. అలాంటప్పుడు నేను జనసేన పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? నా అహాన్ని చంపుకొని నేను పవన్ కళ్యాణ్ కి అభిమానిని ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం నాకేముంది? అసలు జనసేనానికి పవన్ కళ్యాణ్ కి నేను ఎందుకు ఓటు వేస్తున్నానంటే అతని నీతి, నిబద్ధత, నిజాయితీ చూసి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు. నేను ఇంటర్కి వచ్చాక పవన్ కళ్యాణ్ అంటే ఏంటో నాకు అర్థమైంది. నేను బీటెక్ చదివేప్పుడు పవన్ కళ్యాణ్ ని నేను ఎందుకు అభిమానిస్తున్నానో నాకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయాలు అనేవి ఇలా కూడా చేస్తారని అప్పుడు నాకు అర్థమైంది. 2014 నుంచి 2019 వరకు నేను పూర్తి స్థాయిలో రాజకీయాలు చూశాను. 2009లో పవన్ కళ్యాణ్ గారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన ధర్మాల గురించి నాకు తెలుసు. పిల్లలకి గుండె ఆపరేషన్స్ దగ్గర నుంచి, వాటి కోసం తన కారు అమ్మడం దగ్గర నుంచి, తమిళనాడు, ఆంధ్రాలో వచ్చిన భారీ తుఫాన్లకి కోట్ల రూపాయలు దానం చేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నేను చూశాను. పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేయడం నేను చూశాను. వీటి గురించి ఇక్కడ నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు, ఎందుకంటే యూట్యూబ్ లో ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో వీడియోస్ ని చూసి ఉంటారు. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా వాటి గురించి వివరించాల్సిన పని లేదు. కానీ ఇప్పటి వరకు ఈ విధంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయడం కూడా నేనైతే చూడాల. ఇలా దాన ధర్మాలు చేయడం ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. పవన్ కి ఆస్తులు సంపాదించుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, దోచిపెట్టాలి అనే ఆశ అతను నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడాల. సినిమాల్లో అంత లగ్జరీ లైఫ్ వదిలేసి నెంబర్ 1 పొజిషన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రతి ఒక్కడి చేత తిట్టించుకోవాలనే కుతూహలం ఎవరికి ఉంటుంది? ఎవ్వరికి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు తనకి అవినీతిపై యుద్ధం చేయాలనే ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారని. పవన్ ని చూస్తే ఒక చెగువేరాని, ఒక సుభాష్ చంద్రబోస్ ని, ఒక అల్లూరి సీతారామరాజుని చూసినట్లు అతనిలో ఆ భావాలు ప్రస్ఫుటంగా నేనైతే గమనించాను. రాజకీయ నాయకుడిలో ఓ విప్లవకారుడు కనిపించాలి కానీ డబ్బు దాహం కనిపించకూడదు అనేది మొట్టమొదటిసారి నేను రాజకీయాల్లో చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ పై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు. దోపిడీ రాజకీయం, దగా రాజకీయం, కుట్ర రాజకీయాలు పవన్ లో లేవు. తనకు ఉన్నది 10 మందికి పంచడం తప్ప. పవన్ పై బురద చల్లాలంటే అతని యొక్క 3 పెళ్లిళ్ల గురించి తప్ప ఇంకో విమర్శ చేయలేరు కూడా. ఆయన పెళ్లిళ్ల వల్ల నాకు కానీ ఈ రాష్ట్రానికి కానీ నష్టం వచ్చే పరిస్థితి నాకైతే ఎక్కడ కనిపించలా. జనసేన పార్టీలో ఉన్నది విద్యావంతులు, దేశానికి సేవ చేసిన వ్యక్తులు, ఒక్కరిపై కూడా కేసుల్లో. జనసేన పార్టీ మేనిఫెస్టో చూశాక పవన్ ఆలోచన విధానం, జనసేన ఆలోచన విధానం ఏంటనేది నాకు పూర్తిగా అయితే అర్థమైంది. సో వీటికి మించి పవన్ ప్రతి ఒక్కరికి సేవ చేయాలని బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకే జనసేన పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నా. మిమ్మల్ని ఓటు వేయమని అయితే నేను అడగట్లేదు. నా ప్రాస్పెక్టివ్ నేనైతే చెప్పడం జరుగుతుంది. నేను ఒక అవినీతి పరుడుకో లేకపోతే ఒక దగాకోరుకో ఓటు వేస్తున్నా అన్న బాధ అయితే నాకైతే లేదు. నన్ను నేను గెలిపించుకోవడానికి జనసేనకు ఓటేస్తున్నా. జనసేనాన్ని గెలిపించడానికి కాదు. మార్పు కోసం వచ్చిందే జనసేన. రాబో తరాలు భవిష్యత్తు మారాలంటే ఇప్పటి నుంచే అవినీతి రహిత పాలన మన ముందు ఉన్నట్లయితే గనక మనం అనుకున్న గొప్ప పాలనను చూడగలుగుతాం. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో 1కి 10 సార్లు ఆలోచించి ఓటేయండి. డబ్బులు తీసుకొని, మద్యం తీసుకొని, లేకపోతే బిర్యానీలు తీసుకొని మాత్రం ఓటు వేసినట్లయితే కనుక ఆ 3 days బాగుంటుంది. ఆ నెక్స్ట్ డేస్ నుంచి మళ్ళీ కష్టాలే. కాబట్టి మనల్ని మనం మార్చుకొని మంచి దారిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఓటేయండి. పవన్ కళ్యాణ్ కి ఓటేయండి అని చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. నా గురించి నాకు తెలిసింది, నేను గ్రహించింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి నేనైతే చెప్పడం జరిగింది. ఇది పెయిడ్ వీడియో కాదు, నా సొంతంగా నేను క్రియేట్ చేసుకున్న వీడియో, నా అనుభవాలతో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మిగతా పార్టీల గురించి ఎత్తి చూపగల వాళ్ళు చేసిన అవినీతి పనులు కూడా
చెప్పగలను, కానీ దానికి నేను అంత దిగజారి మాట్లాడాలి అనే కుతూహలం అయితే నాకు లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. కేవలం నాకు నచ్చిన పార్టీని మాత్రమే నేను చెప్పడం జరిగింది. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.